ఆర్టీసీ డ్రైవర్లుగా. మొన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం తాలూకా మన డిపో నుంచి బస్సు వచ్చిందండి. అమరావతి టు ఇక్కడ ఇసనపేట దగ్గర చానలగడ్డ సార్, కుట్రాల పక్కన. ఆ ఊరు దించుతుండగా మా డ్రైవర్ గారు వచ్చి లాస్ట్ స్టేజీలో దించుతుండగా అంతకుముందే ఖమ్మంపాడులో జరిగిన సంగతి ఏంటంటే, ఆ టర్నింగ్లో ఆడు ఆరన్ కొట్టాడంటే ఈ సైడ్ ఇవ్వలేదని, నా కొడక నువ్వు నీ ఎవరైనా చూస్తానని దుర్భాషలు ఆడుకుంటే ఎదరికి వెళ్ళి ఈ బైక్ మీద ఉన్న ఇద్దరు మయాన చిన్న పిల్లోడు ఉంటే ఆ చిన్న పిల్లోడిని రామానగర్లో దించి వచ్చినాక ఈ ఊర్లో దించుతుండగా లాస్ట్ స్టేజీలో వచ్చేసి కాపాలంగా అమావస్యంగా బండి రోడ్డు మీద ఆపేసి ఒక మనిషితో పట్టుకుని ఒక మనిషి జాకీ రాడ్డు తీసి డ్రైవర్ గారిని అమానుషంగా తలకాయ పాలు కొట్టి జనాలందరూ కేకలేసి జనాలందరూ మూగినా కానీ జనాలు లాగినా కానీ రాకుండా ఎగిరి కాళ్ళతో తన్ని అమానుషంగా ఎన్ని దుర్భాషలు ఆడి అతన్ని సావు బతుకులు కారణం అయ్యాడు. అతను దీన్ని వాళ్ళు తీరా జనాలందరూ పోగేసి వాళ్ళని ఏంటని చూస్తే బాగా గంజాయి తాగి ఉన్నారంట వాళ్ళు స్థానికులు చెప్పిన మాటలు. వీళ్ళు ఇట్లా కాదని వాళ్ళని ఏం చేశారంటే ఇట్లా వదిలిపెడితే వీళ్ళు ఏదైనా చేస్తారని ఊళ్ళో స్థానికులు అందరూ మగవాళ్ళు అందరూ లేచి వచ్చి వీళ్ళకి ఆడవాళ్ళ కేకలకి వాళ్ళిద్దరిని కట్టేసి స్తంభానికి అక్కడ ఉన్న స్థానికులు తాళ్ళు తెచ్చి అక్కడ స్తంభం ఉంటే ఆ స్తంభానికి కట్టేశారండి. ఆ స్తంభానికి కట్టేసిన తర్వాత డ్రైవర్ గారిని తీసుకెళ్ళిన లేడీ ఫోన్ 108కి ఫోన్ చేసి 108కి రాగానే ఈలో పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళని స్థానికులు వాళ్ళిద్దరిని అప్పచెప్పారండి. డ్రైవర్ గారు మాత్రం ఆ అమ్మాయి సేఫ్గా ఆ ఊరు జనాలు అందరూ కలిసి 108కి ఫోన్ చేసి 108 రాగానే అతనంటే ఆ ఊర్లో వాళ్ళు కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. అప్పుడు టైం సుమారుగా 11 అవ్వచ్చండి. డ్రైవర్ గారు బ్యాటరీ ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వలన మాకెవరికి ఫోన్లు అందలేదు సార్. దీనివలన మేము రాలేకపోయాం. తెల్లారి మేము డ్యూటీకి రాగానే ఇట్లా జరిగింది అనగానే మేము అందరం మా యూనియన్ తరఫున ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ ఉండే వాళ్ళందరూ డ్యూటీ మానుకుని మేము ఇక్కడికి రాగానే డ్రైవర్ గారికి బాగా ఇబ్బంది. తర్వాత డాక్టర్ గారితో మాట్లాడాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారితో మాట్లాడితే నేను ఎఫ్ఐఆర్ కట్టేస్తానన్నారు. ఏంటంటే తీసుకొద్దామని